బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. విశాఖ, గంగవరం, కాకినాడ, నిజాంపట్నం, మచిలీపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో ఇప్పటికే ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యాయి. 5 రోజులు వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు హెచ్చరికలు జారీ అయ్యాయి. 24 గంటల్లో వాయుగుండంగా బలపడనుంది అల్పపీడనం. ఎల్లుండి ఒడిశా, ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటే అవకాశం ఉంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అల్పపీడన ప్రభావంతో ఏపీకి భారీ వర్ష సూచన ఉంది. 5 జిల్లాలకు రెడ్ అలర్ట్, 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. విశాఖ, అనకాపల్లి, కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, తూర్పు గోదావరి, ఏలూరు, కృష్ణా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. విశాఖలో వాతావరణ పరిస్థితిపై మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాసా మరిన్ని వివరాలు అందిస్తారు. మధ్య బంగాళాఖాతం వరకు మరో ద్రోణి కూడా కొనసాగుతుంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో చాలా చోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు విశాఖతో పాటు మిగిలిన ప్రాంతాలు ఏవైతే ఈ ఉత్తర కోస్తా జిల్లాల్లో ఉన్నాయో, అల్లూరు సీతారామరాజు జిల్లా, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే ఐఎండీ ప్రకటించింది. దీంతోపాటు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయి. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల అధికార యంత్రాంగాన్ని ఇప్పటికే అప్రమత్తం చేసింది. మరోవైపు విశాఖ జిల్లాలో ఉదయం నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర కోస్తా జిల్లాలోని విజయనగరం, అల్లూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే రేపు మరో అల్పపీడనం బంగాళాఖాతంలో ఏర్పడబోతుంది. దీంతోపాటు ఈ నెల 24న మరో అల్పపీడనం ఏర్పడుతున్న నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా అధికార యంత్రాంగాన్ని ఐఎండీ అప్రమత్తం చేసింది. లోతట్టు ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలి. అలాగే అధికారులంతా కూడా హెడ్ క్వార్టర్లోనే ఉండాలి. ఈ వర్షాలను గమనిస్తూ ఉండాలి. అలాగే ఎవరైతే ఆ లోతట్టు ప్రాంతాల ప్రజలు ఉన్నారో వారిని సురక్షిత ప్రాంతాలు తరలించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోని విశాఖ జిల్లా కలెక్టరేట్ అధికారులు కూడా ప్రత్యేకంగా అప్రమత్తమయ్యారు. దీంతోపాటు జీవీఎంసీ అధికారులు ప్రత్యేకంగా అప్రమత్తమై కమాండ్ కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేశారు. టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేశారు. ఇదే పరిస్థితి మరో 3 నుంచి 4 రోజుల పాటు ఉండే అవకాశం ఉంది. ప్రధానంగా కొన్ని చోట్ల భారీ వర్షాలు పడతాయి, మరికొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది.